తలనాదేనా చంద్రుని పైన అడుగే పెడుతున్నా ఊరి చివరనే ఊరి నాకేనా బడి గుడికి పొలం మడికి గబ్బిలాన్నైనే పోలేనా సమాధి మీద పువ్వేనా ప్రేమ అర్ధరాత్రిలో మసి అయ్యేనా శవాలు కూడా శిగాలు ఊగే జాతరొస్తుంది చూస్తుందన్నా దండోరా దండోరా ఈ దండోరా సాంగ్ వింటుంటే నా లోపల సప్రెషన్లో ఉన్న ఒక రెవల్యూషన్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. అమేజింగ్ సాంగ్స్ అండ్ పిల్లా సాంగ్ కూడా రిపీట్ మోడ్లో ఉంది. ఇవాళ మీట్ అవుతాను అనుకున్నా, హీస్ నాట్ హియర్. సో అండ్ దెన్ వెంకట్ మై డిఓపి కాకుండా హెస్ బీన్ అన్ ఆల్రౌండర్ ఇన్ ద షూ. అండ్ మై ఫేవరెట్ రేఖా స్టైలిస్ట్. నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా అథెంటిక్గా ఉండాలి, బట్ ఎక్స్ట్రా చేయకూడదు అండ్ రిపిటేటివ్గా సినిమాలో వచ్చేటట్లు చేయకూడదు అని నా మైండ్లో నాకు ఉండింది. ఐ థింక్ రేఖ ఒక 2-3 టైమ్స్ నాకు డ్రెస్ చేసిన తర్వాత షీ క్రాక్డ్ ఇట్. మనకు ఉన్నటువంటి స్వతహాగా ఉన్న టాలెంట్ వల్ల మనకు ఒక పవర్ ఉంటుంది. సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుందాం, మన టాలెంట్ని నమ్ముకుందాం, కులాలు మతాలకి అతీతంగా వెళ్దాం. అదే ఈ సినిమా ద్వారా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. అండ్ అదే విషయం నేను ఏమైనా చెప్పాలనుకున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఎప్పుడో అంటే 500 ఏళ్ల క్రితం కుల వ్యవస్థ, నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు, నాకు అంత స్థాయి లేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ఎప్పటి నుంచో ఉండింది, ఇంకా ఉంది అనేది చాలా మందికి తెలియదు. అంతర్లీనంగా అయితే ఉంటూ ఉంటుంది, కానీ మా ఇండస్ట్రీలో లేదు, మా సినిమా ఇండస్ట్రీలో లేదు. అదైతే నేను గర్వంగా చెప్పగలను. ఇక్కడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మా బెన్నీ గారి కులం నాకు తెలియదు, మా కెమెరామెన్ గారి కులం నాకు తెలియదు, దీన్ని డైరెక్షన్ చేసినటువంటి మా మురళి గారి కులం నాకు తెలియదు, నా కులం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వీటన్నిటికీ అతీతంగా ఈ ఆన్సాంబుల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ని మమ్మల్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మా ద్వారా చెప్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు మురళి గారికి, బెన్నీ గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం నా లైఫ్లో. నటులకి మంచి సినిమా చేస్తే, హిట్ సినిమా చేస్తే ఎలాగో స్టార్డమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సక్సెస్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్, గౌరవం వస్తుంది. కానీ మంచి సినిమాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతాం నటులుగా. అలాంటి ఒక మంచి సినిమాలో మా అందరికీ భాగం ఇచ్చినందుకు, నమ్మినందుకు మురళీ బ్రో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి కటాక్షం ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు. మా మురళీ బ్రో సరస్వతి కటాక్షం ఉంది, మా బెన్నీ బ్రోకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్నటువంటి దండోరా సినిమా ద్వారా మేమందరం సినిమా అనేటువంటి స్కూల్లో స్టూడెంట్స్ అండి. ఎగ్జామ్ రాసాం, సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మార్క్స్ వేయాల్సింది మీరు, మేము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాల్సింది మీరు. మీరే చెప్తారు మేము తప్పులు చేస్తే సరిదిద్దుకోమని, మీరే చెప్తారు మేము బాగా చేస్తే 10 మందికి గొప్పగా. సో మీ అందరినీ నమ్ముకుని మేము ఎగ్జామ్ రాసాం. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ 25వ తారీఖున మీరు అందరూ మాకు పాస్ మార్కులు వేస్తారని నేనైతే నమ్ముతున్నాను. డిసెంబర్ 25 దండోరా సినిమాలో మీ అందరి ముందుకు థియేటర్స్లోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్థాయికి మించి మాట్లాడుంటే క్షమించండి. అండ్ వన్స్ అగైన్ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదే కాదు అంటే పెద్ద విషయాలు, కొంచెం భారీ విషయాలు ఏదైనా ఇంపార్టెంట్ అదే ఆపరా. ఓకే, అనిల్ గారికి ఒక్కసారి మైక్. ఓకే నాకు అన్న పర్లేదు అన్న. తప్పు నీది కాదు. నిన్న ట్విట్టర్లో ఒక 10-20 రోజులకి నిన్ను చూస్తున్న నందు వేరు, సడన్గా ఇక్కడ నువ్వు ఇంకోలో కనపడుతున్నావు. అది ప్రాబ్లం. అయితే అంత వైల్డ్గా కనపడితే ఇక్కడ పద్ధతిగా మాట్లాడడం కొద్దిగా మైండ్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ శివాజీ గారితో స్క్రీన్ స్పేస్ మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్లా చేసినా కూడా బాగానే ఉండేది, బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది. మేమిద్దరం అన్న నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిదా. ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమా మీద ఉండాలి. ఆ వారంతో పాటు వచ్చే వారం కూడా మీ అందరి ఆశీర్వాదాలు అలానే కంటిన్యూ చేస్తూ నా మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి.
యాక్చువల్లీ నేను ఇందాక అనిల్ అన్న రాకముందు వరకు కొంచెం నేను నవదీప్ బ్రో అంతా చాలా అల్లరల్లరిగా అంతా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత కొంచెం షివరింగ్ స్టార్ట్ అయినా. మీరు కాల్ చేస్తారు, కాకపోతే హనుమంతుడి ముందు కుప్పగంతులు ఎందుకు అంటారు కదా, మీ ముందు నేను కుప్పగంతులు వేయలేను, అందుచేత కొంచెం టెన్షన్గా ఉంది. శివాజీ అని వేసే పంచులు కూడా ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పంచులు నేను వింటూ ఉంటాను కాబట్టి నేను మాట్లాడేటప్పుడు కూడా ఏం వస్తాయో తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. మీడియా వారందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా నరేషన్ తర్వాత, ఈ సినిమా షూట్ చేసిన తర్వాత చదువుతున్న దీంట్లో కానీ మొత్తానికి సినిమా అయిన తర్వాత నాకు ఒక చాలా ఇంపార్టెంట్ థాట్ ప్రొవోకింగ్, అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ దాన్ని మనం ఎవరూ ట్యాప్ చేయం, దాని గురించి మాట్లాడడం. నాకు నేను ఆలోచించి అసలు మన సినిమా ఏంటి, ఏం చెబుతున్నాం, ఈ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే నాకు వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే, మనం ఉద్యోగానికి అప్లై చేస్తాం చదువుకున్న తర్వాత. ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత CV ఉంటుంది. CVలో నీ టాలెంట్ ఏంటి అని అడుగుతారు, నీ స్కిల్ ఏంటి అని అడుగుతారు, నీ డ్రీమ్స్ ఏంటి అని కూడా అడుగుతారు, కానీ నీ కులం ఏంటి అని మాత్రం అడగరు ఎవరు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అండ్ ఈ సినిమా ద్వారా మేము చెప్పేది ఏంటి అంటే, మన ఫ్యూచర్ మన కులం మీద బిల్డ్ అవ్వదు, మన టాలెంట్ మీద బిల్డ్ అవుతుంది మన ఫ్యూచర్. అండ్ మన సర్నేమ్ వల్ల, సర్నేమ్స్, కులాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. స్పెషల్లీ సినిమా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సార్, మ్యామ్, ఆల్ ఆఫ్ యూ. ముందుగా నేను నా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బెన్నీ గారు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అండ్ మురళీ సార్, మా టీం అందరికీ వెల్కమ్ అండ్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దండోరా ఈజ్ సో స్పెషల్ టు మీ. యాక్చువల్గా అంటే స్కూల్లో లేకపోతే ఎక్కడైనా టెంపుల్ దగ్గర డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడిని ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే. అలాంటిది ఫస్ట్ టైం నా సాంగ్కి నేను డ్యాన్స్ చేశాను. సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్. అండ్ నేను పర్సనల్గా చిరంజీవి గారి ఫ్యాన్. సో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం పెద్ద ఫైట్ చేసేవాడిని స్కూల్లో, కాలేజీలో. సో అలాగా ఫైట్ చేసేవాడిని. ఫస్ట్ టైం నా సినిమాలో ఫైట్ చేశాను. సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్. మమ్మీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. 25 నాడు థియేటర్లో మారుమోగి అందరి ఇళ్లలో, అందరి గుండెల్లో గట్టిగా మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు వెన్నుదన్నుగా నిలిచిన ఒక గుర్రం జాషువాకి, ఒక కాళోజీ నారాయణరావు గారికి, ఒక అలిశెట్టి ప్రభాకర్ గారికి, ఒక సి నారాయణ రెడ్డి గారికి, వీరందరికీ ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్ని తరాలైనా గాయం మారేనా, నరకబడుతున్న తల నాదేనా. ఆదిలో శంభుకుని తలనానికి అక్కడి నుంచి ఈ వేరుపాట విధాన భాగాన్ని తీసుకొచ్చిన, అక్కడి నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని రాసినటువంటి పాట ఇది. పదం పదం మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో జీవితం కనిపిస్తుంది. ఈ జనరేషన్కి తెలవాలని రాసిన ఎత్తుకున్నటువంటి పాట ఇది. ఎన్ని తరాలైనా గాయం, అందరి పేరు చెప్పి టైం వేస్ట్ చేసుకోలేదు. నిజంగా ఇట్లాంటి పాటలు రాసే సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. ఒక ఊరు పల్లెటూరు కావచ్చు, ఒక బలరామ నరసయ్య కావచ్చు, కళ్యాణం కమనీయం ఇట్లాంటి పాటలు కావచ్చు. అట్లాంటి కోకంటే మించిన పాట ఇది. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ మురళీ గారికి, నా కోసం వెయిట్ చేసి నేనే రాయాలి అని పట్టుబట్టి మరి రాయించిన మురళీ భయ్య, నీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే బెన్నీ అన్న, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎడ్వర్డ్ గారికి, మిగతా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ పాటను పాడినటువంటి ఆంటోనీ దాసన్ గారు, ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన మార్క్ ఏ రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక సున్నితమైన అంశాన్ని అంతా కంప్లీట్ అయింది. అండ్ మూవీ కూడా లాస్ట్ 2 days నుంచి డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ చాలామంది చూశారు. అంటే నాకు ఒక 2 days బ్యాక్ తీసిన సినిమా థియేటర్లో మీరు వచ్చి సినిమా చూసి మా ఆర్టిస్ట్ ఎలా చేశారు, మా సినిమా ఎలా అనిపించింది, ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 25th. That's all. That being said, 25th December, Dandora is coming to your theaters. Get ready.
సూపర్ ఉంటుంది సినిమా. నా సినిమా చెప్పి కాదు, నిజంగానే బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ అన్న ఫర్ ఆపర్చునిటీ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే పర్సనల్గా మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడతాను. ఇక్కడ కొంచెం టెన్షన్లో ఉన్నా అన్నా. దిగవా సినిమా సార్ ఇది సర్వీస్ ఫీలింగ్ సార్. నేను మరి కక్కు ఇంకా కక్కు. అట్లా కాదు, అంటే ఇప్పుడు ఇంత ఏర్పాటు చేశాడు మా బెన్న, ఇంత హడావిడి చేశాడు, ఇంత చేశాడు. దీన్ని బాగా ఇట్లే అంటే నా మేనేజర్ బయట ఇంకా చాలా చేశాడు, మేము పోవాలా. అయిపోయింది. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ TCS ఫర్ ప్రొవైడింగ్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ వాస్ లైక్ ఐ డిడ్ ఆస్క్ ఫర్. సో థ్యాంక్ యూ TCS. అండ్ 25th సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న.